వైఎస్ఆర్సీపీ అధినేత అనుభవ రాహిత్యాన్ని అధికార పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోందా? అసెంబ్లీలో అవిశ్వాసం మొదలుకుని ఎమ్మెల్యేల అనర్హత వరకు వైసీపీ చేస్తున్న తప్పటడుగులు అధికార పార్టీకి కలిసొస్తున్నాయా? టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాలతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవన్న ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులను కూడా వేధిస్తున్నాయి. వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు 21 మంది టీడీపీలో చేరిపోయారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కిన వారిపై వేటు వేసేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నో వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు. వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లు రాజ్యాంగబద్ధంగా లేవంటూ వాటిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ అనుభవ రాహిత్యం మరోసారి బయటపడినట్లయింది. In view of the non-compliance of Rule 6 and 7 of the members of Andhra Pradesh Legislative Assembly, disqualification on ground of defection, Rules 1986, I dismiss the petitions number 1 to 11 filed by Sri Amarnath Reddy and petitions number 12 and 13 filed by Sri Muhammad Mustafa Sheikh, since they are void ab initio. Constitution of India, our rules prakaram, Constitution of India rule prakaram any kuda they have not followed these rules, so we are rejected. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు కోసం ప్రభుత్వంతో పాటు స్పీకర్పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీ. ముందుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడంలో మాత్రం జాప్యం చేసింది. మరోవైపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ప్రకటించడంతో విప్ ఇచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇబ్బంది లేకుండా అధికార పార్టీ వేసిన ఎత్తుగడ ఫలించింది. మరుసటి రోజు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటం పెట్టాలని వైసీపీ ఎత్తుగడ వేసింది. దీంతో స్పీకర్పై ఇచ్చిన అవిశ్వాసంపై అదే రోజు చర్చకు అనుమతించడంతో మరోసారి వైసీపీ వ్యూహం బెడ్స్ కొట్టింది. ఈ సంఘటనలతో అయినా వైసీపీ నేతలు గుణపాఠం నేర్చుకుని పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆ పార్టీ శ్రేణులు ఆశించారు. కానీ అనర్హత పిటిషన్ల విషయంలోనూ వైసీపీ సరైన పద్ధతి పాటించకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. ఈ నెల 8న సుప్రీంకోర్టులో కేసు విచారణకొస్తున్న సమయంలో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదు. 3 నెలలైనా కూడా ఇంత బహిరంగంగా, ఇంత ఓపెన్గా, చట్టానికి ఇంత వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం అంతే అపహేళనయ్యే పరిస్థితుల్లో మరి పార్టీలు మారి కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మరి చట్ట ప్రకారంగా త్వరలోనే శాసనసభ స్పీకర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆశ్రయించడం జరిగింది. 8వ తారీఖు మరి సుప్రీంకోర్టులో ఇది హియరింగ్కు పోస్ట్ అయింది. ఒకవేళ సుప్రీంకోర్టుకు ఏదో ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదలు వచ్చిన పిటిషన్లు తిరస్కరించామని చెప్పేదానికి తప్ప వేరే అయితే మాకు కనపడడం లేదు. అధికార పార్టీని అటు రాజకీయంగానూ ఇటు సాంకేతికంగానూ జగన్ ఎదుర్కోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ల సలహాలు తీసుకోకపోవడం, జగన్కు పెద్దగా అనుభవం లేకపోవడం అధికార పార్టీకి మేలు జరుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన వ్యూహాలకు పదును పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం తప్పదంటున్నారు. మరి వైసీపీ అధినేత ముందు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.